హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి చిరంజీవి గారి గురించి పచ్చి నిజాలు చెప్పడానికి వచ్చానండి. ఆయన సినీ కెరీర్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఏ విధంగా ఫేక్ని నిజంగా పబ్లిసిటీ చేస్తున్నాడో అది ఒకసారి మనం చూసుకుందామండి. ఈయన సినీ కెరీర్లో 156 సినిమాలు తీశారండి. 156 సినిమాల్లో 80 సినిమాలు పైగా ఫ్లాప్లు ఉన్నాయండి. 80 సినిమాలు పైగా. ఆశ్చర్యపోయాను. ప్రతి వెబ్సైట్ కూడా చూశాను. 80 పైగా ఫ్లాప్లు ఉన్నాయి. ఫ్లాప్లు ఎక్కువ. ఇదేంటి, ఈ వృద్ధుడు ఎందుకు చేస్తున్నారు అన్నది కూడా ఒకసారి చూద్దాం. ఈయన స్టార్ అవడానికి ఒక క్యాస్ట్ వర్గం కష్టపడదంటండి బాగా. ఈ వర్గం ఎప్పటి నుంచో సపరేట్గా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది కులవర్గం అనమాట. ఆ కులవర్గం ఏంటో మీకు తెలుసు, కానీ నేను డైరెక్ట్గా చెప్పను. ఈ వర్గానికి ఆశాజ్యోతిగా ఈ చిరంజీవి గారు కనిపించారు. చిరంజీవి గారు కనిపించడం, ఈ వర్గంలో ఉన్న మెయిన్ పెద్ద పెద్ద బడా క్యాండిడేట్లు, వీళ్ళు సొంత మనుషులు, సపోర్ట్ చిరంజీవి గారు సొంత మనుషులు అత్తగారి జట్టుతో కలిసి సంబంధాలు ఏర్పాటు చేసుకుండి ఈయన్ని గత 40 సంవత్సరాల బట్టి స్టార్గా రుద్దుతున్నారండి. కానీ నిజానికి ఈ స్టార్ మెటీరియల్ కూడా లేదని ఇప్పుడిప్పుడే జనం, టాలీవుడ్ ఇండస్ట్రీ, సినీ వర్గాలు తెలుసుకుంటున్నారు. ఎందుకంటే 156 సినిమాల్లో దాదాపు ఈయన ఎక్కువ రీమేక్ మూవీలు, మల్టీస్టార్ మూవీలు ఎక్కువ ఉన్నాయి. కానీ స్టోరీస్ ఎంచుకోవడం కూడా రావాలి ఒక స్టార్ మెటీరియల్ ఉన్న ఒక హీరోకి. అవి కూడా లేవు. ఏ విధంగా స్టార్? 80 పైగా ఫ్లాపులు ఉన్నాయి. జస్ట్ 50 to 60 ఇట్లున్నాయి. ఎంత ఫేక్ పబ్లిసిటీ చేస్తున్నారో ఈయన్ని ఒక్కసారి ఆలోచించండి. ఇండస్ట్రీ ఇట్లు 4 ఇట్లు ఉంటే ఈయన 9 ఇండస్ట్రీ ఇట్లని రుద్దుతున్నారు ఇప్పుడు కూడా. సైరా నరసింహారెడ్డి ఇండస్ట్రీ ఇట్ అంట. మరి ఏంటిది ఈ దారుణం? ఏంటి ఇలాంటి ఫేక్ ప్రచారం చేసిన వాళ్ళని పట్టుకుని 4 తినాలి, తన్ని లోపల పెట్టి 4 తింటే అప్పుడు రెండో కూడా మాట్లాడదాం. నిజాలు మాట్లాడాలి మనం. వరకు మనశంకర వరప్రసాద్ కూడా ఇండస్ట్రీ హిట్ అని రుద్దుతున్నారు. అసలు ఇండస్ట్రీ హిట్ అంటే ఏంటో తెలుసా? ఇండస్ట్రీ హిట్ అంటే మన టాలీవుడ్ చూసుకుందాం. టాలీవుడ్లో ఉన్న అన్ని రికార్డులు బదలగొట్టాలి. ఇప్పుడు డేస్ పరంగా అన్నీ, ఇప్పుడు డేస్ లెక్క పెట్టలేదు కాబట్టి ఇప్పుడు కలెక్షన్ పరంగా చూసుకోవాలి. కలెక్షన్స్ తెలుగు వర్షన్గా చూడాలి. రీజనల్ మూవీ అని కాదు. అలా వైకుంఠపురం ఏ వెబ్సైట్ అయినా కూడా ఇండస్ట్రీ హిట్ అని చూపించండి. రంగస్థానం ఏ వెబ్సైట్లో కూడా ఇండస్ట్రీ హిట్ అని చూపించండి. జస్ట్ బ్లాక్ బస్టర్లు అవి పెట్టుకుండి ఇది ఇండస్ట్రీ హిట్ అని రుద్దుతున్నారు. ఇది ప్రజెంట్ సూపర్ హిట్లో ఉంది. ఇలా పేరు రుద్దడం వల్ల ఎందుకు ఏమొస్తుంది? మీకు ఏం రాదు. స్టార్ ఒక కులవర్గం మాత్రమే ఈయన లేపుతుంది. అతి త్వరలో ఈ కులవర్గానికి చాలా ఇబ్బంది పడతారు, పడబోతున్నారు కూడా. మిగతా వాళ్ళు అందరూ ఒకటయ్యి ఈ వర్గానికి గట్టిగా చుక్కలు చూపించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆల్రెడీ దాడులు కూడా మొదలయ్యాయి. ఈ సపరేట్గా సోషల్ మీడియాలో ఈ పోస్టులు పెట్టడం, ఈ కులవర్గాన్ని హీరోని సపరేట్ చేసి హైలైట్ చేసుకోవడం, ఇవన్నీ గమనించారు. ఈ వర్గం మీద దాడి మొదలయ్యారు 2 రోజులు బట్టి, 2-3 రోజులు బట్టి. గమనించండి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి.
మొత్తం అన్ని క్యాస్ట్లు ఒకటి అయిపోయి ఈ వర్గాన్ని ఏసీలా కనబడుతున్నారు. ఎందుకని వీళ్ళు బాగా ఓవర్ చేసేస్తున్నారు. అందువల్ల థ్యాంక్ యూ వెరీ మచ్.